హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను ఒకటి చేశాను, సక్సెస్ అయ్యాను. అది నేను మీకు చూపిస్తాను ఎలా చేశాను అనేది. ఓకేనా? చూడండి, చూసి నేర్చుకోండి. ఖర్చును తగ్గించుకుని ఎలా చేసుకుంటే ఒంటికి మంచిది అనేది ఒకటి తెలుసుకుంటే ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా మనం చేసుకోవడానికి ఇష్టపడడం జరుగుతుంది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి. ఇది ఏమిటనుకుంటున్నారు? సోప్ బేస్ అండి. ఇది చాకుతో సన్న సన్న ముక్కలుగా కత్తిరించి ఆ తర్వాత ఏం చేశానంటే పొయ్యి వెలిగించి, ఇదిగోండి పొయ్యి వెలిగించాను. కింద మంట ఉంది కదా, తెలుస్తుంది కదా. ఇక్కడ నీళ్లు పోసానండి. నీళ్ళు బాగా మసిలిన తర్వాత నేనేం చేశానంటే ఈ ముక్కల్ని సన్నగా కట్ చేసిన దాన్ని ఇలాగ డబుల్ బాయిలింగ్ అంటారండి, మధ్యలో స్టాండ్ పెట్టాను. ఎందుకంటే గిన్నె కదలకుండా ఉండడానికి. ఇదిగోండి ఎలా చిక్కగా వచ్చేసిందో, అంటే పలచబడిపోయింది. అంటే సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోయి కరిగిపోయి లిక్విడ్ సోప్ లాగా అయిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో ఏం వేస్తానో చూపిస్తాను. ఇదిగోండి, దీన్ని ఏమంటారు తెలుసా? గంధపు చెక్క. అప్పట్లోనే చాలా రేట్ ఎక్కువ అండి. అయితే దీన్ని నేను శుభ్రంగా, ఇది మన పాతకాలం వాళ్ళైతే ఏమని అనేవారు అంటే దీన్ని సానా అనేవారండి. నేను ఒకసారి తమిళనాడు యాత్రకి వెళ్ళినప్పుడు ఇది కావాలని ప్రత్యేకంగా తమిళనాడు యాత్రకి గుర్తుగా దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ గంధపు చెక్కని ఎక్కడో కొనుక్కొచ్చామండి, ఎక్కడ కొన్నానో గుర్తులేదు. అయితే ఇదిగోండి, ఇలా సన్నగా ఇలా కొద్దిగా నీరు పోసి గంధపు చెక్కని ఇలా అరగదీస్తే ఏమవుతుంది అంటే ఇలాగా గంధంలాగా వస్తుంది. ఇదిగోండి చూడండి, గంధం తీసి పెట్టాను. ఇప్పుడు గంట సేపు కష్టపడితే ఆ మాత్రం వచ్చింది. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను అంటే మీకు చూపించాలి ఈ విధానం. నేను ఎంతగా తయారు చేయడానికి కష్టపడతాను అనేది మీకు తెలియాలి కదా. ఇదిగోండి చూడండి, మెల్లగా కరుగుతుందండి. ఎందుకంటే ఇందాక ఎప్పుడో వేశాను కదా, ఆరిపోయిందనమాట. అందుకని చెప్పనేసి ఆరిపోయిన దాన్ని మళ్ళీ లిక్విడ్ రూపంలో కొద్దిగా వేడి తగిలితే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే చక్కగా ఇది అవుతుంది అనమాట. అది చూసారా, మొత్తం కరిగిపోయింది. ఇది గంధపు రంగులోకి వచ్చేసిందండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఇలా ఒక 5 నిమిషాలు ఇల్లంతా శ్రీగంధం వాసన వస్తుందండి. అసలు ఎందుకు ఉపయోగిస్తారు? ఇది ఒంటికి చాలా మంచి చేస్తుందండి. దీంతో సోపులు కూడా తయారు చేస్తారు. ఆ సోపే నేను తయారు చేయాలని ఇన్నాళ్ళు సోప్ బేస్ కోసం వెయిట్ చేసిన తర్వాత ఒకటి నేను ప్రాక్టికల్స్ చేస్తూ అది మళ్ళీ నేను పనికొస్తుందా లేదా అని చూసుకుంటూ ఇలాగ చేసుకుంటూ వచ్చానండి. ఇంత దూరం వచ్చాను కష్టపడి. అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు మనం ఇలా మరగబెట్టడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా ఎవాపరేట్ అయిపోతుందండి. ఓకేనా? ఇప్పుడు చూసారా, ఒక్క పిసర కూడా ఏమంటారు ఈ గంధం మొత్తం ఈ దీంట్లోకి మెల్ట్ అయిపోయిందండి. చూసారా? అది మీకు చూపించాలి అని చెప్పనేసి నేను ఇలా పెట్టాను అనమాట. మీకు తెలియాలి ఈ విధానం. మీకు తెలిస్తే మీరే తయారు చేసుకుంటారు. ఏముందండి, సోప్ బేస్ ఒకటే కదా, గంధపు చెక్క ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఉంటుంది. లేదంటే శుభ్రంగా ఒక గంధపు చెక్క కొనుక్కొచ్చుకుని చక్కగా గంధం పొడి చేసుకుని అది పొడిలా చేసుకుని కూడా చేసుకోవచ్చండి. కానీ పచ్చి గంధం అంటే ఈ గంధపు చెక్కతో తీసినట్టు గంధానికి మంచి అరోమా ఉంటుందండి. మనం ఇంకే సెంట్లు వాడక్కర్లేదు. ఓకేనా? ఇదిగోండి, ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను. ఆల్రెడీ మెల్ట్ అయిపోయింది కదా, చిక్కబడిపోతుంది. చూడండి, మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నానండి. అందుకనే పొద్దున్నుంచి ఇవాళ అసలు వీడియో కూడా పెట్టలేక, ఓపిక లేక చేయాలనుకుంటూ ఇంకా ఎన్నో పనులు ఉంటూ ఉంటాయండి. ఒక హౌస్ వైఫ్ అనేటప్పటికల్లా కేవలం నాకంటే ఎంప్లాయీస్ చాలా బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు టైం టు టైం మెయింటెనెన్స్ చేస్తారు. ఈ హౌస్ వైఫ్లు అనేటప్పటికి ఒక టైం ఉండదు, పాడు ఉండదు, అటు ఇటు పరుగులు పెట్టడం అవుతుంది. నా హడావిడి. అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇంట్లో చేసుకుంటే మంచిది. అదైతే కరెక్టే, కానీ తప్పదు కదా. ఓపిక తగ్గుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయన్నమాట. ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా సరే.
ఓకేనా. ఇదిగోండి చిక్కగా వచ్చేసింది చూసారా. ఈ చిక్కదనం కోసం మనం ఇంత కష్టపడ్డాం అనమాట. చిక్కదనం వస్తే తొందరగా ఒక గంటన్నరలో మీకు ఏమవుతుందంటే పొయ్యి ఆపేస్తున్నాను. చూడండి ఎలా పొంగుతుంది. కావాలని పొంగిచ్చాను దాన్ని. ఎంతవరకు పొంగుతుందో అని నాకు భయమే, అందుకే అలా పొంగిచ్చి ఆపేస్తున్నాను. పట్టగారు ఎక్కడ ఉంది? ఇదిగోండి. ఇది ఇప్పుడు తీసి మెల్లగా మౌల్డ్లో పోస్తానండి. ఇది కూడా చిక్కబడింది. చల్లార్చిన అలా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. తొందరగా అయిపోవాలి అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తా. ఇదిగోండి. ఇప్పుడు ఇదేమో సోప్ బేస్, దీన్ని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మీకు అది చూపించడానికి బయట తీశాను. ఇప్పుడు ఇది ఇలాగా, ఎందుకంటే ఇది నీళ్ళల్లో ఇలా పెడితే ఏమవుతుందంటే ఆ హీట్ ఒక్కసారిగా మెల్లగా తగ్గిపోతుందండి. తగ్గిపోయి తొందరగా మనకి ఏమవుతుందంటే సోప్ తయారవుతుందండి వితిన్ మినిట్స్లోనే. చూడండి. కానీ అరోమా మాత్రం చాలా చాలా బాగా అదిరిందండి. నేను మీకు చూపించాలి అని చెప్పనేసి 2 గంటల నుంచి కష్టపడుతున్నానండి. కష్టపడితే ఈ మాత్రం షేప్ తీసుకురావడానికి ఇంత కష్టమైంది. చూసారా. ఒక షేప్ తీసుకొచ్చి మీకు చూపించాలి అని అనుకున్నాను. తొందరగా కింద నీళ్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే తొందరగా గడ్డగట్టిపోతుందండి. చూడండి, అప్పుడే అది లిక్విడ్ నుంచి సాలిడ్గా ఫామ్ అయిపోతుంది మెల్లమెల్లగా. చూసారా ఇది ఇక్కడ ఎలా అయిపోతుందో మీకు చూపించాలి ఈ విధానం అని చెప్పనేసి నేను చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఆల్రెడీ నేను సోప్ తయారు చేశానండి. ఒక్క నిమిషం చూపిస్తా. ఇదిగోండి, ఇదే సోపు. ఇప్పుడు నేను మీకు ఇది ట్యాప్ కింద పెట్టి నేను చేయి కడిగి చూపిస్తాను. చూడండి ఎంత బాగా నొరగ వస్తుందంటే, నొరగతో పాటు ఇదిగోండి చూడండి, నొరగతో పాటు మీకు ఏమొస్తుంది అంటే చక్కగా అరోమా కూడా మంచిగా వస్తుందండి. ఇది ఒంటికి చలవ చేస్తుంది. వేసవికాలం ఎక్కువ శాండిల్ సోపు వాడడానికి కారణం ఏమిటో తెలుసా? ఈ ఒంట్లో ఉన్న వేడి తగ్గించడానికి. చూడండి అసలు అరోమా అయితే అదిరిందండి. ఎంత మంచి అరోమా వస్తుందంటే ట్యాప్ కింద కడిగి చూపించాలి మీకు అని. ఇదిగోండి, సబ్బు తడిపినా కూడా మీకు గట్టిగానే ఉంటుంది కానీ మెత్తబడదండి. మెల్లగా ఇది నేను డైరెక్ట్ ఎలా చేశాను అంటే మనం వాటర్లో ఇలా పెట్టేసి వదిలేసానండి. లేకపోతే మామూలుగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. ఈసారి ఫ్రిడ్జ్లో కాకుండా బయటే పెట్టి చూద్దామంటే 1 అవర్లో అది కంప్లీట్ అయిపోయిందండి. సో మీకు చూపించాలి ఈ విధానం అని అనుకున్నాను. అందుకనే ఇంతసేపు కుస్తీ పట్టాను. మీకు చూపించాను ఎట్లా అయితే నా కోరిక నెరవేరింది. మీ అందరూ చేసుకుని చక్కగా వాడుకోండి. ఇది న్యాచురల్ మెథడేనండి. ఓకేనా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.